ఈరోజు కూడా ఎక్స్ట్రా కర్వ్ ఆబ్జెక్ట్స్ యాడ్ అని ఎనేబుల్ చేసుకోండి. దానిలోనే ఇంకొకటి మెథడ్ చెప్తాను. బూలియన్స్ యూజ్ చేయకుండా ఎలా ఆబ్జెక్ట్స్ని చేయాలి, అలాగే ఆప్టిమైజేషన్ కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కర్వ్లో నుంచి సర్కిల్ తీసుకోవాలి. ఇక్కడ టాప్ వ్యూ నుంచి కర్వ్ ప్రాపర్టీస్లోకి వెళ్తే 2D 3D ఉంటుంది. నార్మల్గా 3Dనే వస్తుంది. 3D కాకుండా ఇప్పుడు 2D సెలెక్ట్ చేసి ఫిల్ మోడ్లో ఏదైనా పెట్టొచ్చు. బ్యాక్ ఫ్రంట్ బోత్. బ్యాక్ తీసుకుంటున్నా. ఎడిట్ మోడ్లో దీన్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను. దీన్నే ఈ సర్కిల్ని ఇప్పుడు స్కేల్ డౌన్ చేస్తున్నా. హోల్ క్రియేట్ అయింది. ఈ కర్వ్నే ఎడిట్ మోడ్లో స్కేల్ డౌన్ చేశాను ఈ సెట్టింగ్స్ చేసి. తర్వాత ఇక్కడ రిజల్యూషన్ ఉంది కదా, ఈ రిజల్యూషన్ని నేను 6కి తగ్గిస్తాను. ఎందుకంటే ఆప్టిమైజేషన్కి ఈజీ అవుతుంది కాబట్టి. మళ్ళీ షిఫ్ట్ డి ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేస్తున్నా ఈ కర్వ్ని. ఇప్పుడు ఈ కర్వ్ అనేది నేను రొటేట్ చేస్తాను 90 డిగ్రీస్లో డూప్లికేట్ చేసి. అది దీన్ని బేస్ చేసుకుని 3D కర్సర్ని బేస్ చేసుకొని రొటేట్ అవ్వాలి కాబట్టి నేను పైవట్ పాయింట్ని 3D కర్సర్కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు షిఫ్ట్ డి ఆర్ 90 డిగ్రీస్, షిఫ్ట్ ఆర్, షిఫ్ట్ ఆర్. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ మెష్ చేయాలి. మెష్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎడిట్ మోడ్లో చూస్తే మీరు మెష్ చూడొచ్చు ఎలా ఉందో. క్వాడ్స్లో లేదు, అన్ని ట్రైస్లో ఉన్నాయి, గజిబిజిగా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తాను. ఎటువైపు అంటే అటువైపే ఉంటాయి, ప్రాపర్గా ఉండవు. ఇక్కడ చూడండి, ఇక్కడ తీస్తే మూవ్ చేస్తే ఇంకొకటి ఎడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి టోపాలజీ ఉండొద్దు కాబట్టి ఏం చేయాలంటే ఆప్టిమైజ్ చేద్దాం. ముందుగా సెలెక్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్లో సెలెక్ట్ బౌండరీ లూప్, షిఫ్ట్ డి ప్రెస్ చేసి పి ప్రెస్ చేసి సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సపరేట్ అవుతుంది మనం సెలెక్ట్ చేసిన ఎడ్జెస్. దీన్ని హైడ్ చేస్తున్నాను ఎడిట్ మోడ్లో, వర్టెక్స్ మోడ్లో. అయితే ఇవి ఎక్కువ ఉన్నాయి. ఆప్టిమైజ్ చేసేటప్పుడు కనెక్ట్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఇన్ని వర్సెస్ ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే వీటిని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్, సెలెక్ట్ బౌండరీ లూప్ కాదు, సెలెక్ట్లోకి వెళ్ళి చెకర్ డీసెలెక్ట్, కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. అయితే ఒక్క నిమిషం, ఇది ఇక్కడ సెంటర్లోవి డిలీట్ అయిపోతున్నాయి. అలా కాకుండా మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి చెకర్ డీసెలెక్ట్. ఈ మిడిల్లోవి యాక్సిస్ పైన ఉన్నవి డిలీట్ అవ్వద్దు కాబట్టి ఇక్కడ ఆఫ్సెట్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు వేరే రకంగా అంటే ఇవి మాత్రం డిలీట్ అవ్వకుండా వేరేవి డిజాల్వ్ అవుతాయి. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. సెలెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ అవి సెలెక్ట్లో ఉన్నాయి. సెలెక్ట్, చెకర్ డీసెలెక్ట్. ఓకే, మిడిల్లో ఉండొద్దు, 0. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. ఇలా ఉండాలి. ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన వర్సెస్ ఉండాలి సిమెట్రీ కోసం. అయితే ఈజీగా వాటిని డిలీట్ చేయడం కానీ మళ్ళీ యాడ్ చేయడం కానీ సులభం అవుతుంది. తర్వాత చెకర్ డీసెలెక్ట్, కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్, డీసెలెక్ట్, మళ్ళీ చెకర్ డీసెలెక్ట్, కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. ఇప్పుడు ఈ వర్సెస్ ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయాలి. డిలీట్ వర్సెస్. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసి ఫిల్, వీటిని ఫిల్. తర్వాత వీటిని సెలెక్ట్ చేసి ఫిల్. ఇక్కడ చూడండి ఈ వర్సెస్ ఎన్ని ఉన్నాయి, 6 వర్సెస్ ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 వర్సెస్ ఉన్నాయి. ఒక వర్టెక్స్ తక్కువగా ఉంది కాబట్టి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఒక వర్టెక్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత వీటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి లూప్ టూల్స్లో స్పేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్వల్ స్పేస్తో ఇవి స్ప్రెడ్ అవుతాయి. తర్వాత మళ్ళీ లూప్ టూల్స్లోకి వెళ్ళి రిలాక్స్ పైన క్లిక్ చేస్తే సర్కిల్ షేప్లోకి చేంజ్ అవుతుంది. కర్వ్ షేప్లోకి వస్తుంది. తర్వాత ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేసేయాలి. మౌస్ని ఇటువైపు ఉంచి ఎఫ్ ప్రెస్ చేస్తే ఆ వైపే ఫిల్ అవుతూ వస్తుంది. ఒక ఫేస్ రివర్స్లో ఉంది. నేను ఫేస్ ఓరియంటేషన్లోకి టిక్ చేశాను. ఇక్కడ వ్యూ పోర్ట్ ఓవెల్స్లో ఫేస్ ఓరియంటేషన్ ఉంటే ఏవి రివర్స్లో ఉన్నాయి, ఏవి కరెక్ట్గా ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. ఫేసెస్ని ఏ ఫేసెస్ రివర్స్లో ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఫేస్ ఓరియంటేషన్కి టిక్ చేసుకుంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా దీన్ని ఆన్లోనే ఉంచుతా, ఎనేబుల్లోనే ఉంచుతా, ఎందుకంటే తెలుస్తుంది వెంటనే మోడలింగ్ చేసిన వెంటనే కనిపిస్తుంది కాబట్టి. అన్నీ సెలెక్ట్ చేసి షిఫ్ట్ అండ్ ఫ్లిప్. ఇప్పుడు దీన్ని కొంచెం పైనకు మూవ్ చేద్దాం.
మూవ్ చేసిన తర్వాత దీనికి మిర్రర్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. మిర్రర్ మాడిఫైయర్ ఎక్స్ యాక్సిస్లో వచ్చింది, వై యాక్సిస్లో కూడా వచ్చింది, జీ యాక్సిస్లో కూడా కావాలి నాకు మిర్రర్, కాబట్టి జీకి కూడా టిక్ చేస్తున్నాను. ఎడిట్ మోడ్లో వీటిని సెలెక్ట్ చేసి ఎడ్జ్ మోడ్లో సెలెక్ట్ చేయాలి. ఈ ఎడ్జ్ని డీసెలెక్ట్ చేయాలి. వీటిని కూడా డీసెలెక్ట్. ఈ ప్రెస్ చేసి జెడ్. ఇక్కడ క్లిప్ అవుతలేవు కాబట్టి క్లిప్పింగ్ టిక్ చేయాలి. జీజెడ్. ఇప్పుడు చూసారా అన్ని క్వాడ్స్లోనే వచ్చింది మళ్ళీ నీట్గా కూడా వచ్చింది. ఇది దూరం నుండి చూస్తే స్మూత్గానే కనిపిస్తుంది. మీరు చూడాలి, మీరు దూరం నుండి ఉంటుందా ఈ ఆబ్జెక్ట్ అంటే ఆప్టిమైజేషన్ చేసిన ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నాను నేను. నార్మల్గా క్వాడ్స్ అండ్ సబ్ డివిజన్ మార్కెట్ యూజ్ చేస్తారు, అది కాదు ఆప్టిమైజ్డ్ ఆబ్జెక్ట్ ఇది. కాబట్టి దూరంగా ఉంటే ఓకే, ఇంత మెష్ ఓకే, కానీ ఇది హీరో ఆబ్జెక్ట్ అయి ఉండి దగ్గరగా చూస్తే మాత్రం ఇవి హార్డ్ అండ్ ఎడ్జెస్ కనిపిస్తాయి. కాబట్టి దీనికోసం ఏం చేయాలంటే ముందుగా దీనికి బెవెల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. బెవెల్ మాడిఫైయర్ నేను వైర్ ఫ్రేమ్ని కూడా ఆన్ చేస్తాను. బెవెల్ అనేది ఎలా యాడ్ అవుతుంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ 1, తర్వాత సెగ్మెంట్స్ 2, ప్రొఫైల్లోకి వెళ్ళి షేప్ని 1 చేయాలి. ఇక్కడ జామెట్రీలో లూప్ స్లైడ్స్కి అన్టిక్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లూప్ స్లైడ్స్కి చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎక్స్ వై యాక్సిస్లోనే ఉన్నాయి ఎడ్జెస్ అనేవి. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. అలా కాకుండా ఇది యాంగిల్లో ఇది ఉంది కదా ఈ కార్నర్, ఇది ఏ యాంగిల్లో ఉందో ఆ యాంగిల్లోకి ఎడ్జ్ రావాలి అంటే ఇక్కడ లూప్ స్లైడ్కి అన్టిక్ చేయాలి. చూసారా, సేమ్ ఇది ఏ యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లోకి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి అబ్జర్వ్ చేసా, బెవెల్ మాడిఫైయర్ యాడ్ చేయగానే ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఎడ్జెస్ అనేవి యాడ్ అయ్యాయి. ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ లిమిట్ మెథడ్ ఉంది కదా, దీంట్లో యాంగిల్ని చేంజ్ చేయాలి. చూసారా పోయింది. డిఫాల్ట్ ఉన్నప్పుడు బెవెల్ వచ్చింది, ఈ యాంగిల్ని చేంజ్ చేయగానే ఎక్కువ చేయగానే అవి వెళ్ళిపోయాయి బెవెల్ అనేది. ఇప్పుడు దీనికి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ని యాడ్ చేద్దాం. సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ షేర్ స్మూత్. ఇంత మెష్ అయింది. ఈ మెష్ని కూడా చూడాలి అంటే సబ్ డివిజన్ మెష్ని కూడా చూడాలంటే ఆప్టిమల్ డిస్ప్లేని హైడ్ చేయాలి, డిసేబుల్ చేయాలి. ఇంత మెష్ వస్తుంది, అంత మెష్ వస్తుంది. అయితే దీన్ని వైర్ ఫ్రేమ్ తీసేస్తున్నాను. ఒకసారి మ్యాట్ క్యాప్ చేసి చూద్దాం. ఎలాంటి షేడింగ్ ఇష్యూ లేదు, అంత నీట్గా వచ్చింది. ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. సరే, దీన్ని ఏం చేద్దాం, షిఫ్ట్ డీ ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను నేను. మళ్ళీ ఇది మ్యాట్ క్యాప్ని తీసేద్దాం. ఇప్పుడు ఇదేమో హై పాలి, ఇదేమో. అయితే వీటన్నిటిని కూడా నేను అప్లై చేసిస్తున్నాను. అప్లై. ఇప్పుడు చూడండి ఎంత మెష్ ఉంది, 4992 ఉంది. కొన్నిసార్లు ఇంత మెష్ అవసరం ఉండదు, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్కి ఇంత మెష్ అవసరం ఉండదు. మరి దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ముందుగా సిమెట్రైజ్లోనే తీసుకున్నాం కాబట్టి ఈ ఫేసెస్ని డిలీట్ చేసేస్తాను, అప్పుడు ఈజీగా అవుతుంది. ఫేస్ మోడ్లో వీటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయాలి. తర్వాత దీనికి మిర్రర్ మాడిఫైయర్ కింది కూడా డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ ఫేసెస్, మిర్రర్ మాడిఫైయర్ YZ. ఇప్పుడు ఎడిట్ మోడ్లో ఈ ఎడ్జ్ గ్రూప్స్ అవసరం లేదు, Ctrl+X డిజాల్వ్. ఈ ఎడ్జ్ గ్రూప్స్ని కొంచెం దగ్గరికి మూవ్ చేయాలి. ఈవెన్, ఈ అంటే ఈవెన్. తర్వాత వీటిని కూడా దగ్గరికి మూవ్ చేద్దాం. ఓకే, ఇది అవసరం లేదు, దీన్ని కూడా దగ్గరికి మూవ్ చేద్దాం. ఇవి మిడిల్లో ఉన్నవి కూడా అవసరం లేదు, ఇవి కూడా అవసరం లేదు. తర్వాత దీన్ని కూడా ఇది కొంచెం దగ్గరికి మూవ్ చేద్దాం. తర్వాత ఇది
అయితే మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇక్కడ ఫ్లాట్‌గా కాకుండా కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది. ఈ ఉబ్బినట్టుగా ఉండకుండా చేయడం కోసం ఏం చేయాలంటే క్యావిటీని ఆఫ్ చేస్తాను. మాడిఫైయర్‌లో నుంచి మళ్ళీ వెయిట్ అండ్ నార్మల్ మాడిఫైయర్‌ని యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఫ్లాట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి. దీన్ని అప్లై చేసేస్తున్నా నేను. ఎడిట్ మోడ్‌లో ఇవి. ఎక్స్‌ట్రా ఎడ్జెస్ యాడ్ అయ్యాయి ఇక్కడ. ఎందుకంటే మిర్రర్ చేసాం కదా! అవి క్లిప్పింగ్ అయిన దగ్గర కూడా యాడ్ అవుతాయి. కొత్త ఇవి కూడా అవసరం లేదు. ఎడ్జ్ లూప్స్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సపోర్ట్ ఎడ్జ్ లూప్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. జీఏ ఇదేమో ఆప్టిమైజ్డ్ ఆబ్జెక్ట్. ఇదేమో సబ్‌డివిజన్ ఆబ్జెక్ట్. వీటిని కూడా అప్లై చేసేద్దాం. 4992 దీనికున్నాయి. 3136 దీనికున్నాయి. ఇంకా తగ్గించొచ్చు. వీటిని కూడా డిజాల్వ్ చేసేయొచ్చు. అవసరం లేదు. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. ఇవి కూడా కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. ఇప్పుడు చూడండి 2688 ఇవి 4992 దాదాపు సగం సగం తీసేసాము. మీరు మ్యాట్ క్యాప్‌తో కూడా చెక్ చేసుకోవచ్చు. షేడింగ్ ఇష్యూ అనేది ఏమి ఉండదు. క్లీన్‌గా ఉంటుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ షేడింగ్ ఇష్యూ వచ్చింది. దీనికి కూడా వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్‌ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఇది కూడా సేమ్. స్టూడియో చూసారా? సేమ్ అవుట్‌పుట్. ఇదేమో 4900 ఇదేమో 5000 ఇదేమో 2688. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి రేపు లైవ్‌లో కలుద్దాం.